తెలంగాణ పోలీసు వాళ్ళు పైరసీ మూవీ టీం ని పట్టుకున్నా ఉన్నారు. అంటే ఇంక పైరసీ మూవీస్ రావా? అసలు తెలంగాణ పోలీసులకి ఈ విషయం ఎలా తెలిసింది, కేసు ఎవరు పెట్టారు, అండ్ ఆ పైరసీ మూవీ టీం ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా పట్టుకున్నారో ఈ రోజు మనం క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఈ విషయం ఎలా తెలిసిందంటే, హైదరాబాద్ లో ఉన్న తెలుగు ఫిలిం ఛాంబర్ వాళ్ళు పోలీస్ వాళ్ళకి కేసు పెట్టారు. అది దేనికంటే హిత్రీ, తండేల్, గేమ్ చేంజర్ ఇలాగ ఎన్నో సినిమాలు రిలీజ్ అయిన కొన్ని అవర్స్ లోనే హెచ్డి ప్రింట్స్ లో బయటకు వచ్చేసాయి. ఈ పైరసీ మూవీస్ వల్ల అన్ని ఫిలిం ఇండస్ట్రీస్ కూడా చాలా పెద్ద లాస్ వచ్చింది. కానీ పోలీసులు 2 crores వర్త్ టెక్నాలజీని యూజ్ చేసి ఆ పైరసీ టీం ని పట్టుకున్నాం అని చెప్పారు. అసలు ఈ పైరసీ టీంలో ఎంతమంది ఉన్నారు, పోలీసులు ఎంతమందిని పట్టుకున్నారు, వాళ్ళు ఎవరు? మీకు 5 నేములు చెప్తా, గుర్తుంచుకోండి. ఫస్ట్ నేమ్ కిరణ్ కుమార్, సెకండ్ ది అజయ్, ఇది ఫిక్షనల్ నేమ్. నెక్స్ట్ సైరిల్ ఇన్ఫెంట్ రాజ్, ఫోర్త్ వన్ అశ్వనీ కుమార్, ఫిఫ్త్ వన్ ని పట్టుకున్నారు కానీ వాళ్ళేం ఇంకా రివీల్ చేయాల. పోలీస్ వాళ్ళు ఫస్ట్ పట్టుకున్నది కిరణ్ కుమార్. ఇతను గ్రాడ్యుయేటెడ్, హైదరాబాద్ లో ఉంటాడు. బట్ తిను చాలా జాబ్స్ కూడా అప్లై చేశాడు, దేనిలో కూడా సెలెక్ట్ అవ్వలేదు. ఒకరోజు తనకి అన్నోన్ మెయిల్ వచ్చి, ఆ మెయిల్ లో నువ్వు మా కోసం పని చేస్తాను, నీకు ఎంత కావాలో అంత మనీ ఇస్తాం అని చెప్పి ఉంది. ఫస్ట్ అంతా యాక్సెప్ట్ చేయలేదు, బట్ ఒకరోజు తప్పలేదు, ఇంకా యాక్సెప్ట్ చేశారు. కిరణ్ కుమార్ కి కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చి తనకి మూవీ ఎలా రికార్డ్ చేయాలని చెప్పి నేర్పించారు. అది ఎలా అంటే, ఒక యాప్ ద్వారా స్క్రీన్ ఆఫ్ లో ఉన్నా కానీ వీడియో ఆన్ అయ్యి రికార్డ్ చేసేలాగా. తనకి వాళ్ళే ఫస్ట్ షో ఒక మంచి థియేటర్ లో బుక్ చేసి తనకి స్క్రీన్ మొత్తం విజిబుల్ అయ్యేలాగా మూవీ రికార్డ్ చేయించేవాళ్ళు. ఆ మూవీ రికార్డ్ చేసినాక బయటకు వచ్చినాక టెలిగ్రామ్ ద్వారా వాళ్ళ ఇంకో టీమ్మేట్ కి సెండ్ చేసేవారు. ఎక్కడితో కిరణ్ కుమార్ రోల్ కంప్లీట్ అయిపోతుంది. ఈ రోల్ చేసినందుకు గాను తనకి యుఎస్ క్రిప్టో కరెన్సీలో $150 నుంచి $500 దాకా ఇస్తారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 15,000 నుంచి 50,000 దాకా కూడా ఇస్తారు. మూవీకున్న క్రేజ్ అండ్ హైప్ ని బట్టి వాళ్ళకి ఎక్స్ట్రా మనీ కూడా పే చేస్తారు. ఇప్పుడు ఈ మూవీ మొత్తాన్ని కూడా పాట్నాలో ఉన్న అజయ్ కి షేర్ చేస్తారు. అజయ్ ఆ మూవీని డౌన్లోడ్ చేసుకుని పాట్నాలో ఒక థియేటర్కి వెళ్ళి ఓన్లీ ఆడియో ఒకటే రికార్డ్ చేస్తారు. ఈ మొత్తాన్ని కూడా ఆడియో ప్లస్ వీడియో మెర్జ్ చేసి వీడియోని హెచ్డి రూపంలో కన్వర్ట్ చేసి వాళ్ళ ఒక టీం మెంబర్ కి షేర్ చేస్తారు. ఇప్పుడు రాజ్ రోల్ ఎంటర్ అవుతుంది. సిఎస్సి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ తమిళనాడు. ఇతని రోల్ ఏంటంటే, తన దగ్గర ఉన్న అన్ని సినిమాస్ ని కూడా డిఫరెంట్ వెబ్సైట్స్, మూవీ రూల్స్, తమిళంవి, తమిళ బ్లాస్టర్స్ ఇలాంటి చాలా పెద్ద పెద్ద వెబ్సైట్స్ లో పైరసీ మూవీస్ ని హెచ్డి ప్రింట్స్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. తను ఎప్పుడు కూడా తన లొకేషన్ తెలియకుండా ఉండడానికి డిఫరెంట్ VPN సర్వర్స్ ని యూజ్ చేసి లొకేషన్ చేంజ్ అవుతా ఉంటాడు. అది ఎలా వర్క్ అయ్యిందంటే, ప్రెసెంట్ ఉన్న సింగపూర్ సర్వర్ నెక్స్ట్ సెకండ్ కి మలేషియాకి మారిపోతుంది. బట్ తను ఫైనల్ గా తమిళనాడులోనే దొరికారు. ఇప్పుడు అసలైన పర్సన్ అశ్వనీ కుమార్, 21 years old ఫ్రమ్ బీహార్. ఇతను ఒక సైబర్ ఎక్స్పర్ట్. ఓన్లీ మూవీ పైరసీసే కాకుండా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. లైక్ బ్యాంకింగ్ సెక్టర్, ఎలక్షన్ వెబ్సైట్స్ కూడా. చాలా పెద్ద పెద్ద వెబ్సైట్స్ కూడా కొన్ని సెకండ్స్ లోనే హ్యాక్ చేశాడు. ఇతను తన IP అడ్రస్ దొరకకుండా ఉండడానికి డిఫరెంట్ VPN సర్వర్స్ యూజ్ చేసి నెదర్లాండ్స్ లో, యూరోప్ లో, మలేషియాలో ఉన్నట్లుగా పెట్టాడు. తను ఎంత జాగ్రత్తగా ఉన్నాడంటే, తను దొరకకుండా ఉండడానికి తన ఇంటి చుట్టూ 22 CC కెమెరాస్ పెట్టుకుని ఉన్నాడు. పోలీసులు తన లొకేషన్ తెలుసుకుని తను పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అశ్వనీ కుమార్ CC కెమెరాల నుంచి చూసి తన మొబైల్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేశాడు. అలాగే తన హార్డ్ డిస్క్ ని కూడా క్రాష్ చేశాడు. బట్ పోలీసులు రికవరీ చేసినప్పుడు ఒక హార్డ్ డిస్క్ లో 1071 మూవీస్ ఉన్నట్లుగా రికవర్ చేశారు. పోలీసులు అశ్వనీ కుమార్ ని పట్టుకున్నప్పుడు అశ్వనీ కుమార్ పోలీసులతో ఇలా అన్నాడు, మీరు నిజంగా నా దాకా వచ్చారంటే నేను షాక్ అవుతున్నాను. ఇప్పుడు దాకా 4 పట్టుకున్నారు. వాళ్ళ నేమ్స్ అండ్ రోల్స్ అన్ని కూడా రివీల్ చేశారు. బట్ 5వ వాడి నేమ్ గానీ రోల్ గానీ ఎలాంటివి కూడా రివీల్ చేయాలి. ఇప్పుడు దాకా పట్టుకుంది 5 మాత్రమే. బట్ వీళ్ళ మెయిన్ మోడో ఏంటి, వీళ్ళు అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు, వీళ్ళకి మనీ ఎక్కడి నుంచి అంటారు, ఇలాంటి చాలా వాటి గురించి డీప్ గా నెక్స్ట్ వీడియోలో డిస్కషన్.